హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో జరుగుతున్న అండ్ చాలా మితిమీరిపోతున్న టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య వస్తున్న కొన్ని మూవీస్, కొన్ని సాంగ్స్ అండ్ కొంతమంది పాస్ చేసే స్టేట్మెంట్స్ అండ్ ఇవన్నీ కలిపి చూసే మనం నిజంగా ఎంటర్టైన్మెంట్ చూస్తున్నామా లేక చీప్ కాంటెంట్ నార్మలైజ్ చేస్తున్నామా, ఇలా ఎందుకు అనిపించింది అనేది కొన్ని పాయింట్స్ బేస్ చేసుకుని క్లారిటీ ఇస్తా. ఫస్ట్ పాయింట్, వైలెన్స్. రీసెంట్గా యానిమల్ తర్వాత వైలెన్స్ని చాలా మంది హీరోయిజం లాగా ట్రీట్ చేస్తున్నారు. ఫైట్స్, బ్లడ్, అగ్రెషన్ ఇవన్నీ స్టోరీకి అవసరమైతే ఓకే, కానీ అవి మాత్రమే ఉంటే ఇంకా డార్క్ వెబ్లో ఉండే వన్ స్టేట్ ఆఫ్ వైలెన్స్కి మీరు చూపించే వైలెన్స్కి డిఫరెన్స్ ఏంటి? హీరో అంటే ఎమోషన్, స్ట్రగుల్, గ్రోత్ ఇవన్నీ ఉండాలి. అప్పుడు ఆ సినిమాని చూసి మనం కొన్ని నేర్చుకుంటాం, కొన్ని మనతో పాటే ఉంటాయి. ఈ లైన్ మీద ఫుల్ లెంత్ వీడియో చేసాం, పైన ఐకార్డ్స్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఒకసారి చెక్ చేయండి బాయ్స్. అండ్ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఎంత వైలెన్స్ ఉంటే అంత మాస్ రెప్యుటేషన్ వస్తుంది అనే మైండ్ సెట్లో ఆడియన్స్ ఉన్నారు అని డైరెక్ట్స్ అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. మీరు ఏమంటారు అనేది కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్, ఐటమ్ సాంగ్స్ అండ్ వల్గారిటీ. ఐటమ్ సాంగ్స్ అనే ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది. అందులో కొన్ని నాటి ఫేజ్లో ఉంటే ఇంకొన్ని ఫన్నీ వేలో ఉండేవి. కానీ ఇప్పుడు వస్తున్న ఐటమ్ సాంగ్స్లో ఫోర్స్డ్ సెన్జువాలిటీ, ఆక్వర్డ్ లిరిక్స్, అన్నెసెసరీ డబుల్ మీనింగ్స్. ఎగ్జాంపుల్కి రీసెంట్గానే కేడీ ది డెవిల్ అనే మూవీ నుంచి వచ్చిన సాంగ్. లిరిక్స్ విని ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు అంటూ చాలా మంది విరుచుకుపడ్డారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెన్జువల్ ఇట్ సెల్ఫ్ రాంగ్ కాదు, కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నామనే మ్యాటర్ ఇంపార్టెంట్. దీన్ని గ్రేస్ఫుల్గా కూడా చూపించవచ్చు, కానీ ఇప్పుడు కాంటెంట్ ఉంటేనే చూస్తారనే టైంలో కూడా ఇలాంటి చెత్త పెడితే మూవీని చూసే ఇంట్రెస్ట్ కూడా రాదు. నెక్స్ట్ పాయింట్, కాంట్రడిక్షన్. ఇందులోకి చాలా మంది వస్తారులే, కానీ ఈ వీడియోకి మాత్రం ట్రెండింగ్ బ్యూటీ నోరా గురించి మాట్లాడుకుందాం. నోరా రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పింది అనుకుంటా, మోడర్న్ ఫెమినిజం అవసరం లేదు, ఉమెన్ ట్రెడిషనల్ గా ఉండాలి అంటూ చాలా చెప్పింది. ఈ లైన్స్ వినగానే బ్యూటీ చాలా బాగా చెప్పింది అంటారేమో, కానీ తను చేసే రోల్స్ లోనే ఆబ్జెక్టిఫికేషన్, సజెస్టివ్ లిరిక్స్, స్ట్రాంగ్ సెన్సువల్ ప్రెజెంటేషన్. సో దట్స్ ద మెయిన్ పాయింట్ విచ్ జస్టిఫైస్ మై థంబ్నెయిల్. మీరు పాస్ చేసే స్టేట్మెంట్స్ కి మీరు చేసేదానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా అని అడుగుతున్నాం. ఇంకా డీపర్ గా వెళ్దాం. ఫెమినిజం గురించి మాట్లాడాలి అంటే ఒక ఎక్స్ట్రీమ్ కాన్సెప్ట్ కాదు. బేసిక్ గా అదేంటంటే ఈక్వల్ ఆపర్చునిటీస్, బేసిక్ రైట్స్, ఫ్రీడమ్ టు చూస్. ఈ రోజు ఉమెన్కి ఉన్న చాలా ఫ్రీడమ్స్ పాస్ట్లో జరిగిన మూమెంట్స్ వల్ల వచ్చినవి. అండ్ స్టిల్ వరల్డ్లో చాలా ప్లేసెస్లో ఎడ్యుకేషనల్ రిస్ట్రిక్షన్స్, ఎర్లీ మ్యారేజెస్, లిమిటెడ్ ఫ్రీడమ్ ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి. సో ఫెమినిజంని కంప్లీట్గా రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఐటమ్ సాంగ్స్ మీద ఇంకొక పాయింట్, ఇలాంటి సాంగ్స్, ఇలాంటి కాంటెంట్ మనం థియేటర్లో చూస్తాం, డీజేలో వింటాం, రీల్స్లో కూడా షేర్ చేసుకుంటాం. సో బేసిక్గా ఐటమ్ సాంగ్స్కి బాగానే వైబ్ అవుతాం. సో యాక్టర్స్ కూడా ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో ఆ ఎక్స్ట్రీమ్ వెళ్ళే లిరిక్స్ని అపోజ్ చేయాలి అండ్ ఎక్స్పోజింగ్ని కూడా తగ్గిస్తే బాగుంటుంది. ఐటమ్ సాంగ్సేగా అంటారేమో, బట్ కొంతమంది మితిమీరిపోతున్నారా అని స్టార్టింగ్ లైన్లోనే చెప్పాం. ఇంకా ఇండస్ట్రీ సైడ్లో చూస్తే ప్యాండే రీచ్ కోసం కొన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నారు. ఐటమ్ సాంగ్స్ని గట్టిగా యూజ్ చేస్తున్నారు, మూవీకి అవసరం ఉన్నా లేకున్నా. కానీ కాంటెంట్ స్ట్రాంగ్ కాకపోతే ఇవన్నీ టెంపరీ అటెన్షన్ మాత్రమే. ఇంకా సాంగ్స్ గురించి లాస్ట్ పాయింట్, మంచి సెన్సువల్ సాంగ్ క్రియేట్ చేయడం పాసిబులే. మన ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొన్ని సాంగ్స్లో లిరిక్స్ ఒక డైరెక్షన్లో ఉంటే విజువల్స్ ఇంకో డైరెక్షన్లో ఉంటాయి. ఎందుకని ఇంత క్రింజ్ చేస్తున్నారని మా పాయింట్. ఇది హేట్ వీడియో కాదు, ఇది కన్సర్న్లా ఉండాలి అంటూ చేశాం. మనం ఎక్కడికి వెళ్తున్నామని క్వశ్చన్. వైలెన్స్ని గ్లోరిఫై చేయకుండా, వల్గారిటీని పుష్ చేయకుండా మీనింగ్ఫుల్ ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి. ఆడియన్స్ కూడా బ్లైండ్లీ యాక్సెప్ట్ చేయకుండా కరెక్ట్ కాంటెంట్ని సపోర్ట్ చేయాలి అంటూ చేశాం. రీసెంట్గా కొన్ని సాంగ్స్కి బ్యాక్ క్లాష్ వచ్చింది, అది మంచి సైన్. సో ఇది నా హానెస్ట్ టేక్. మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి కాంటెంట్ యాక్సెప్ట్ చేయాలా లేక లిమిట్ ఉండాలా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.